నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే మనకి గురువుగారు పర్యటనలు లేవు. మీరు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మనం కొంచెం దూర ప్రాంతంలో ఉన్నామంటే సో, తప్పకుండా ఎందుకంటే మనం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ 3 ప్లేసెస్‌కి రాబోతున్నాం మనము. సో, మీరు ఆ ఏరియాలో ఉన్నారు. గురుగారు మా జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మాకు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాము. లేదనుకుంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, దానికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నాము. లేదు అనుకుంటేనేమో మా పిల్లలకే చిన్నపిల్లలు మాకు ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ లేదని మాకు రీసెంట్లీ బాబు కానీ పాప కానీ పుట్టారు. వాళ్ళ పేరు ఏమైనా కరెక్షన్ చేస్తారా, వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా, అలాంటిది ఏది తెలుసుకోవాలనుకున్నా సరే కానీ మీరు విజయవాడ అలాగే రాజమండ్రి, వైజాగ్ మనం అక్కడ పర్యటనలో రాబోతున్నాం. 25వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఫస్టే బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని మీ పేరు, ఏ డేట్లు, ఎన్ని అపాయింట్మెంట్స్ అనేది మీరు చెప్పి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్పకుండా అక్కడ మనం వచ్చినప్పుడు మీ టోటల్ డీటెయిల్స్ జాతకం చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. అలాగే లేదు గురుగారు ఏదైనా వస్తువులు మీ చేతితోటి మేము తీసుకోవాలనుకుంటున్నాం, పర్యటనకు వస్తున్నారు అనుకుంటే అలా కూడా మీరు బుక్ చేసుకోండి. మనం అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంటే మన ఫిల్మే కావచ్చు, జనధన ఆకర్షణ కిట్ కావచ్చు, లేదా బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం, లేదా బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం, అలాగే కాళమణి సమేత ధనరక్ష, ధనప్రాప్తి, గృహ రక్ష యంత్రం కానీ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు. లేదా అక్కడ వచ్చినప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడికి వచ్చినప్పుడైనా ఇస్తాం. కాబట్టి పర్యటనలు రాబోతున్నాం. సో, అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకోండి. చేసుకున్నట్టయితే అపాయింట్మెంట్స్ మీరు తప్పకుండా అక్కడ మీరు ఒక పర్టికులర్ టైంలో మనం చూసి టోటల్ డీటెయిల్స్ మీరు అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఈ 2025లో మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోండి. సో, మొన్నటి నుంచి కూడా మనం కొన్ని రాసుల వారికి పర్టికులర్ కొన్ని పాయింట్స్ వాళ్ళు అడగటం ద్వారా అవి ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఆ స్థితి ఎందుకు ఏర్పడుతుంది గురుగారు, మా గోచార రీత్యా చూస్తుంటే బాగానే ఉంది, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళకి అందుకని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న దశాంతర దశ ఇదమ్మా, ఇలాంటి పొజిషన్ ఉంది కాబట్టి నీకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మీకు బాబు పుట్టాడు, అమ్మాయి పుట్టింది అనుకుందాం, లేదా అబ్బాయి పుట్టాడు అనుకుందాం. వాడు పుట్టినప్పుడు కానీ అంటే 2, 5, 9 స్థానాలలో చెడు గ్రహాలు ఉండటం ద్వారా వారి యొక్క దశాంతర్దశలో కానీ వీడు పుట్టాడు అంటే తండ్రికి ఇబ్బందులు వస్తాయి. ఇది పాయింట్. అది ఎంతసేపున వాడి జాతకం కాదు. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, లగ్నంలో కానీ చతురంలో కానీ అలాగే లాభంలో కానీ నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు తల్లి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీడు పుట్టినప్పుడు తల్లికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త చెప్పొచ్చు. అంటే నేను చూడను కానీ 12 సంవత్సరాలు దాటిన వారికే మనం జాతకం చూస్తాము. అంటే చిన్నపిల్లలకి ఏం చేస్తాను అంటే మనం నేమ్ కరెక్షన్ చెప్తాం. జాతకాన్ని చూసి ఏమైనా దోషం ఉంటే ఆ దోష పరిహారం చెప్తాం. మొత్తం జాతకం అనలైజ్ చేయం మనము. జస్ట్ ఏంటంటే పేరు వాళ్ళకి పెట్టి ఏదైనా చిన్న దోషం ఉంది అంటే అమ్మాయి ఇలా చేయండి అబ్బాయి పేరు మీద అని చెప్పేస్తాం. వాడికి నేమ్ కరెక్షన్ మాత్రం పర్ఫెక్ట్ చేసి పెడతాను నేను. కాబట్టి ఈ మీనరాశి వారికి ఏంటంటే ఎంతో కష్టపడ్డా ఎంత మనం చేసినప్పటికి కూడా గుర్తింపు రాకపోవటం, ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అలాంటి మీనరాశిలో ఉన్న వాళ్ళు నేను చాలా చూసాను. పాపం మానసికంగా ఎప్పుడు ఇబ్బంది పడటం, నేను ఇంత చేస్తున్నానే అయినా కానీ నాకు ఎందుకు ఇట్లా రెస్పెక్ట్ లేదు, ఎందుకు ఇలా నన్ను ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారు, వాడు ఏం చేయట్లేదు కానీ వాడికి అంత రెస్పెక్ట్ ఉంది అని చెప్పి వీళ్ళు లోపల లోపల కుమిలిపోవటం, ఇబ్బంది పడటం అది జరుగుతుంది. సో, ఎందుకు జరుగుతుంది ఇది అనుకుంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి ఇంపార్టెంట్. దాంతోపాటు జాతకంలో రవి గురువుల యొక్క పరిస్థితి ఏంటి. ఎందుకు అంటే రవి వెళ్ళిపోయాడా నీకు ఎక్కడ రెస్పెక్ట్ లభించదు. అంటే నీకు మర్యాద ఎవ్వడు ఇవ్వడు. నువ్వు ఎంత పెద్ద నీకు నాలెడ్జ్ ఉన్నా ఎంత కష్టపడ్డా సరే కానీ రవి కానీ నీచ స్థితిలో వెళ్ళినా రవి దుస్థానాలలో ఉన్నా కానీ నీకు రెస్పెక్ట్ అనేది లభించదు. అలాగే జూపిటర్ బాలేడు అంటే జాతకంలో గురువు బాలేడు. ఆ గురువు బాలేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ నీ ప్రమోషన్ అయిపోతుంది, ఇంక్రిమెంట్ అయిపోతుంది, రికగ్నైజేషన్ అయిపోతుంది. అలాగే నేను ఇవి నీచ స్థితిలో ఉంటేనే ఇలా జరుగుతుంది అంటే అంటే అట్లా కూడా కాదు. నువ్వు ఎదుటి వ్యక్తి గురించి నువ్వు దూషించినావు అనుకో, ఒక వ్యక్తినే అనుకుందాం, XYZ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ నువ్వేంటిది నీకు సంబంధం లేకుండా వాడిని తిట్టటము, వాడిని అవమానించినట్టు మాట్లాడటం కూడా నీ జాతకంలో నీ గురువుని నీచ స్థితిలోకి తీసుకెళ్ళిపోవటానికి కారణం అదే. అలాగే ఎవరినైనా సరే కానీ ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉన్నారు,
మీ రిలేటివ్స్ ఏదో డబ్బులు తీసుకొని లేదా ఏదో వస్తువు తీసుకొని వాళ్ళని మోసం చేసేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నీ బుధుడు ఆటోమేటిక్గా మైనస్లోకి వెళ్ళిపోతాడు. నీ బిజినెస్ దెబ్బతినిపోతుంది. నీకు ఎక్కడైనా సరే కానీ జాబ్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నీకు ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. నీ అర్హతకు తగ్గట్టు జాబ్ దొరకదు. కాబట్టి మనం బిహేవియర్ ప్యాటర్న్‌లో గూడా కొన్ని ప్లానెట్స్ నెగటివ్‌లోకి వెళ్ళిపోతాయి మన బిహేవియర్‌ని బట్టి గూడా. అది మీకు ఇక్కడ ఎవరు గాని ఆస్ట్రాలజర్స్ గాని యూట్యూబ్‌లో చెప్పట్లా. ఇంకోటేంటిది నేమ్ కరెక్షన్ ఇచ్చేస్తుర్రు. ఆ నేమ్ కరెక్షన్‌కి జాగ్రత్తలు చెప్పట్లా. ఇప్పుడు రీసెంట్‌లీ మనం చూసాం గదా! 4 మంత్స్ బ్యాక్ మనం చెప్పాం. అల్లు అర్జున్ గారి గురించి చెప్పాం. లేనిపోని కేసెస్‌లో ఇరుకుతారు సార్. లేనిపోని నిందలు పడతాయి. 'పుష్ప 2'కి డబ్బులొస్తాయి గానీ, పేరు మొత్తం పోతుంది. ఇప్పుడు పోయిందా మొత్తం పేరు? మొత్తం అసలేంది అల్లు అర్జున్ ఇట్లా చేసాడని చెప్పి వచ్చిందా లేదా? మన ఛానెల్‌లో ఉంది 4 మంత్స్ బ్యాకే మీరెళ్లి చూడండి వీడియో ఉంది. మన భవిష్య క్రియ ఛానెల్‌లో. కాబట్టి బిహేవియర్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవాలి. అలాగే విశాల్ గారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పాము మనం. 2024 బిగినింగ్‌లోనే చెప్పాం. ఆయన హెల్త్ ఇష్యూస్ వస్తాయని. ఇప్పుడు రీసెంట్‌లీ చూసారు గదా! వీడియో రిలీజ్ అయింది గదా! చెప్పినప్పుడేమో మనం అదనుకుంటాం గానీ, అది జరిగినప్పుడు మీకు అర్థమవుతది. కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ జూపిటర్ ఈళ్ళు లేనప్పుడు ఏం జేయాలి అంటే, నువ్వు ప్రతినిత్యం గూడా ఎక్కడైనా సరే గానీ అంటే మొక్కలేదన్నా పాతుతూ ఉండు. మొక్కలు పాతు ఎక్కడైనా సరే గానీ. అలాగే నీకెక్కడైనా నువ్వు విలేజ్‌లో ఉంటున్నావు. విలేజ్‌లో ఉన్నావు అంటే, విలేజ్‌లో ఏం జేయంటే ఎవరైనా వీళ్ళున్నారు గదా! విలేజ్‌లో గానీ లేదంటే ఎవరైనా అగ్రికల్చర్ వర్క్ జేసేవాళ్ళు అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెప్పుడైనా నీకు కుదిరితే బట్టలిప్పి. మీ రిలేటివ్స్ ఉన్నా లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇట్లా అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళే అయ్యుండాలి. కనీసం వాళ్ళు పొలంలో ఎళ్లి దున్ని అట్లా చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీర్వాదం నీకు లభించింది అంటే బృహస్పతి, అలాగే బుధుడు ఇద్దరు బలపడతారు. అప్పుడు డెవలప్‌మెంట్ వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది, ఇంక్రిమెంట్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఇక్కడ రెస్పెక్ట్ లేకపోవటం అదొకటి. ఇది రెస్పెక్ట్ మనం చెప్పేసాం. ఇక్కడ వీళ్ళు ఎన్నో సందర్భాల్లో ప్రాపర్టీ ఒకటి కట్టుకుందాం అనుకుంటున్నా సార్ నేను. ప్రాపర్టీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. లేదంటే ల్యాండ్ కొనాలనుకుంటున్నా. కానీ అయితలేదు. ఎందుకు అయితలేదు? చాలామంది మీరు 60% ఈ రాశి వాళ్ళని నేను చూసా. ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ పడుతుంటారు. ఎందుకు గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ D4 చార్ట్‌లో నీకు అంటే D4 సబ్ డివిజనల్ చార్ట్ ఉంటుంది. ఆ D4 చార్ట్‌లో మనకి లగ్నంలో ఎవరున్నారు? అలాగే మనకి భాగ్యస్థానంలో ఎవరున్నారు? ఈళ్ళిద్దరు కనెక్షన్ అన్నమాట. అలాగే అష్టమ స్థానంలో ఎవరున్నారు? దశమంలో ఎవరున్నారు? ఈ పొజిషన్ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే నువ్వు సేవింగ్స్ చేసినవి ల్యాండ్ అన్నా ఏదన్నా చిన్నపాటు ఒక 100 గజాల ఇల్లు అయినా సరే గానీ కట్టగలుగుతావా? అనేది మనం అనలైజేషన్ చేస్తాం. అలాగే ఆబ్వియస్లీ లగ్నంలో మనకి రాశి చక్రంలో చూసినట్టయితే ఛత్రస్థానాధిపతి అలాగే శని, కుజుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి. వీళ్ళు పీడించబడినప్పుడు ఏమవుతదంటే డబ్బులుంటాయి. కానీ కరెక్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనే టైంకి ఎవరో ఒకళ్ళు ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం, లేదంటే లేనిపోని మెడికల్ ఎక్స్‌పెన్సెస్ రావటం, దాంట్లో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా జరగకూడదు గురువుగారు. నేను నిత్యం గూడా ఆహ్, ఇల్లు కట్టుకోవాలి నేను. ఏదో చిన్నపాటిదైనా ఒక గ 100 గజాల ఒక ల్యాండ్ అన్నా తీసుకొని పెట్టుకోవాలి గురువుగారు అనుకుంటే, నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే చెరుకు రసంతోటి శివయ్యకి అభిషేకం చేపి, అలాగే అక్కడ మన ఖర్జూర పండ్లొస్తాయి గదా! ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచేసేయి. నువ్వు కన్జ్యూమ్ చేయొద్దు, నా ఇంటికి తీసుకెళ్ళొద్దు. ఇది నిత్యం చేస్తున్నట్టయితే మీనరాశి వారికి ప్రాపర్టీ యోగం అనేది ఏర్పడుతుంది. ఆలస్యాలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలుండవు, ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఇంకోటి వీళ్ళలో అబ్జర్వ్ చేసింది నేనేంటంటే ఎక్కువ లవ్ మ్యారేజ్. ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా లవ్ మ్యారేజ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక 10 మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే, అందులో నుంచి ఇద్దరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా ఆళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఫైనాన్షియల్‌గా గానీ, హెల్త్ పరంగా గానీ, దేంట్లోనైనా సరే గానీ, వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. మిగతా 8 మంది సర్వైవ్ అవ్వలేరు. ఇబ్బంది పడతారు. విడిపోవటము, లేదా ఏదో ఒక గొడవలు, కేసులు పెట్టుకొని ఆ ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంటుంది. అసలెందుకు అందుకని నా దగ్గరకొచ్చేటప్పుడు గూడా, ఈ లవ్ మ్యారేజ్ అంటే రాకండమ్మా. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ జేయాలి. ఇప్పుడొక నాకు 6 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళు ఓ జంటొచ్చారనమాట. గురువుగారు మాకిట్లా లవ్ మ్యారేజ్ అంటే, నేను చూడనమ్మా అని చెప్పా. అయితే వేరే వాళ్ళెవరో రికమెండ్ చేయటం ద్వారా సరేలే నేను చెక్ చేసి చెప్తా. కానీ యాక్సెప్ట్ జేయాలి. ఏదుందో అక్కడ జాతకంలో మనమేం లవ్ మ్యారేజ్‌కి అగెయిన్స్ ఏం గాదు. కానీ ఆ జాతకంలో యోగం ఉంటేనే గదా! వాళ్ళు సర్వైవ్ అయ్యేది. లేదు అనుకుంటే మళ్ళీ నువ్వు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కలిసి ఉంటావు. తర్వాత డైవోర్స్ తీసుకుంటారు. మళ్ళీ ఇబ్బందులు పడాలి. కేసులంటారు, అవంటారు. అందుకని మనం ప్రిఫరెన్స్ ఇయ్యం. ఒకవేళ యాక్సెప్ట్ చేసేటట్టుంది, మీకు సెట్ కావట్లేదమ్మా అంటే మీరు బ్రేకప్ చేసుకునేటట్టు ఉంటేనేమో
మనం బ్రేకప్ చేసుకోండి అని చెప్పము. ఎందుకంటే అక్కడ జాతకం లేనిది మనం ఎట్లా చెప్తే చెప్పండి. అసలు లవ్ మ్యారేజ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి జాతకంలో గురు పరిస్థితి చూడు. అలాగే పంచమాధిపతి, అలాగే లాభాధిపతి అంటే 11థ్ అండ్ 5థ్ హౌస్ వీళ్ళిద్దరి పొజిషన్ చూడాలి. వీరు ఎక్కడున్నారు? నీ జాతకంలో పంచమ స్థానం అంటే ఇప్పుడు చూడు ఒక మనం ఆహ్, ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం ఒక ఒక పద్ధతి. నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే మ్యారేజ్‌కి ముందు ఏమవుతదంటే మగ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు కుజుడవుతాడు. ఎవరైతే ఆడ వ్యక్తి ఉందో వాడు బుధుడవుతాడు. సో, కుజ బుధులు కలుస్తారు. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి నువ్వు నీ గోత్రం మారి నువ్వు వీళ్ళ ఇంటికొస్తావో అప్పుడు ఇద్దరు బుధుళ్ళయిపోతారు. అందుకని ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకని అనుమానాలు ఎక్కువవుతాయి. అందుకని అప్పుడు ఏమవుతుందంటే ఈ పంచమాధిపతి, లాభాధిపతి యొక్క బలం లేకపోవటం ద్వారా వీళ్ళేదో కొన్ని కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా వాళ్ళ జీవితాంతం ఏం ఫైనాన్షియల్‌గా బాలేక కూడా సర్వైవ్ అయిపోతారు. ఏదో ఆహ్, చేసుకున్నాం గదా! అట్లా అని చెప్పి ఉండిపోతారు. కొంతమందికి బ్రహ్మాండంగా అదృష్టం కలిసొస్తుంది. సో, అట్లా మనకి కలిసి రావాలి. కలిసొస్తే డెఫినైట్‌లీ నీకు గూడా మన సజెషన్ ఇస్తాం. ఈ పొజిషన్ జూస్తాం మేము. సో, ఈ పొజిషన్ జూసినప్పుడు బాగాలేదు అంటే వదిలేయాల్సిందే. లేదంటే చేసుకోండి బాబు. మీ రిలేషన్ ఉంటది. 2 ½ ఇయర్స్ ఉంటది. తర్వాత 2 ½ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ పరిస్థితి ఇది అని మనం జెప్పి వదిలేస్తాం. సో, వాళ్ళయినయింది ఆ 6 ఇయర్స్ తర్వాత ఆ 6 ఇయర్స్ బ్యాక్ నాకు కలిసిన వాళ్ళు ఎగ్జాక్ట్ మనం జెప్పిందేంటంటే 1 ½ ఇయర్ కన్నా మీరు ఎక్కువ కలిసుంటే నాకు జెప్పండి నేను జెప్పాను వాళ్ళకి. వాళ్ళేం జేశారు, అట్లేం లేదు సార్ మేము మీది మా అండర్‌స్టాండింగ్ ఎక్సలెంటు. మేము అది ఇది అని జెప్పి అన్నారు. 1 ½ ఇయర్ తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. నా మీద ఆహ్, ఈ ఏదో ఇబ్బంది పెడుతుందని జెప్పి నా మీద డైవోర్స్ కేస్ ఏసాడు అది ఇది అన్నారు. నీకు చెప్తే అర్థం గాదు. ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయినట్టే. ఈ 1 ½ ఇయర్‌లో పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపని ఏం జేస్తావు? నువ్వు ఉంచుకుంటావా? ఆయనకిస్తావా? ఏం లాభం ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని, లవ్ మ్యారేజ్ చేసుకొని, ఇప్పుడు ఇది జరుగుతదని తెలిసినంక గూడా నువ్వు అదే బావిలోకి దూకితే నేనేం జేస్తాను ఇంగ? ఇక అప్పుడు ఆ కోర్ట్ కేస్ ఏదైనా జల్దీ అయిపోయేటట్టు చెప్పండి గురుగారు అంటే, ఓ చిన్న పూజా కార్యక్రమం చేసి ఆమెకో రత్నం పెట్టిచ్చేసాం. అప్పుడు ఆ డైవోర్స్ అయిపోయింది. కాబట్టి మీనరాశోళ్ళు కూడా మ్యారేజ్ చేసుకునే ముందు ఒక సజెషన్ పర్ఫెక్ట్ తీసుకోండి. లేదు మనకు లవ్ మ్యారేజ్ కలిసి రాదు అంటే అవాయిడ్ చేయండి తప్ప, లేదో 2, 3 సంవత్సరాలు కలిసి ఉండి ఇద్దరు పిల్లలు అయిపోయారు. వాళ్ళ పిల్లల లైఫు మళ్ళీ మీరు డైవోర్స్ తీసుకోవటం, ఇబ్బంది పెట్టటం ఇలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. కాబట్టి లవ్ మ్యారేజ్‌కైతే మనం అంత ప్రిఫరెన్స్ ఇవ్వము. బట్ యోగం ఉంది అంటే డెఫినెట్‌లీ మనం సజెషన్ ఇస్తాం. అందుకనే ఇది మీనరాశి వాళ్ళకి నేను చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. గ్రహస్థితి చూసి అప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకో. తప్పకుండా మంచి గ్రోత్ అనేది ఉంటుంది.